అర్ధరాత్రి విమల్ పొలిమేరలో ఆగి ఉన్నాడు. తన లవర్ తన కల్నాకి గీత వస్తుందని విమల్ రాత్రి 11 గంటల దాకా పొలిమేరలో వెయిట్ చేస్తున్నాడు. గీత అప్పుడే దూరాన్ని నుంచి అలా నడుస్తూ వస్తుంది. తను వచ్చిన కాడి నుంచి ఏమీ మాట్లాడట్లేదు విమల్తో. విమల్ ఇలానే అన్నాడు, ఇది మనం కలుసుకున్న మొదటిసారి, దీన్ని మన జ్ఞాపకంగా దాచుకోవాలి, నీది నాకు ఒక ఫోటో కావాలి అని చెప్పి వాళ్ళిద్దరూ కలిపి ఒక సెల్ఫీ తీసుకున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమగా మాట్లాడుకుని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చింది. అంతే, గీత ఏడుస్తూ నేను నీతోనే వచ్చేస్తా అని అంటుంది. విమల్ వద్దు, రేపు మళ్ళీ కలుద్దాం, మనం మాట్లాడుకుందాం అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. విమల్ వెళ్ళగానే గీతకు కాల్ చేస్తాడు. గీత, ఏంటి విమల్, నేను నీతో ఉన్న పిక్ పెట్టావు, నిజం చెప్పాలంటే నేను అసలు ఈ రోజు బయటకే రాలేదు అని గీత చెప్పగానే విమల్ షాక్ అయ్యి మళ్ళీ ఒకసారి ఆ ఫోటోని జూమ్ చేసి చూస్తాడు. ఆ ఫోటోలో ఓ భయంకరమైన దెయ్యం ఉంటుంది. అంటే తను ఆ రాత్రి అంతా మాట్లాడింది ఓ భయంకరమైన దెయ్యంతో తెలుసుకుని విమల్ భయపడతాడు. అప్పుడు దాకా తన ఫ్లాట్ లో ఎవరు ఉండరు. సడన్ గా ఉన్నట్టుండి ఏవో శబ్దాలు నవ్వులు వినిపిస్తాయి. విమల్ అటు సైడ్ వెళ్లి కారిడార్ పక్కన రూమ్ డోర్ తీస్తాడు. అంతే, ఆ తర్వాత రోజు అదే గదిలో ఫ్యాన్ కు విరేసుకుని చనిపోతాడు విమల్. విమల్ చనిపోయిన దగ్గర ఒక నోట్ ఉంటుంది. గీత, నీకు నేను కావాలితే నువ్వు నాతో వచ్చే అని ఆ నోట్స్ లో రాసి ఉంటుంది. కానీ గీతకి తెలుసు అది విమల్ రైటింగ్ కాదని. మీరు మరింత భయపెట్టే కథల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోండి.